వేసవి వచ్చిందంటే ఎండలు వడదెబ్బ సమస్యలు సహజం. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఎండల తీవ్రత వల్ల విద్యార్థులు బడికి రావటం తగ్గిపోయింది. కానీ మావల మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఈ సమస్యకు చిన్న ఆలోచనతో పెద్ద పరిష్కారం చూపించారు. ఏం చేశారంటే, ఎలా మార్పు వచ్చిందంటే ఇప్పుడు దూరదర్శన్ కథనంలో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా అంటే అడవులు, ఎండలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరుతాయి. ఈ వేడి వల్ల చాలా మంది అస్వస్థతకు గురవుతారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు కూడా తగ్గుతుంది. ఈ సమస్యను గుర్తించిన ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగైంది. బడికొచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. వేసవి మొదలైనప్పటి నుంచి జిల్లాలో ఎండలు తీవ్రమయ్యాయి. దీంతో విద్యార్థులు బడికి రావడం తగ్గిపోయింది. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎండల వల్ల పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారని, వేడిగాలులతో డీహైడ్రేషన్ సమస్య వస్తోందని, అందుకే బడికి రావడం లేదని తెలిసిందే. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఉపాధ్యాయులు బడిలోనే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. వారు తమ సొంత డబ్బుతో పిల్లలందరికీ నీటి బాటిల్ ఇచ్చారు. బడిలో శుద్ధమైన మంచినీటిని అందుబాటులో ఉంచారు. గంటకోసారి వాటర్ బెల్ కొట్టి నీరు తాగేలా చేస్తున్నారు. ఉదయం 9, 10, 11, 12 గంటలకు ప్రతి గంటకు వాటర్ బెల్ మోగుతుంది. తరగతి గదుల్లోనే విద్యార్థులు మంచినీరు తాగుతున్నారు. నీరు తాగడం ఎందుకు ముఖ్యమో వారికి అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు నీరసం లేకుండా బడికి ఉత్సాహంగా వస్తున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ మాట్లాడుతూ, గంటకు నీరు తాగడం వల్ల పిల్లలు డీహైడ్రేషన్కు గురి కావడం తగ్గిందన్నారు. ఈ చిన్న మార్పు విద్యార్థుల్లో పెద్ద తేడా తెచ్చిందని వెల్లడించారు. ఉపాధ్యాయురాలు కవిత మాట్లాడుతూ, పిల్లలకు ఆహారంతో పాటు నీటి అవసరాన్ని గుర్తించడం వల్ల ఈ మార్పు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే చిన్నప్పటి నుంచే పిల్లలకు నీరు ఎక్కువగా తాగే అలవాటు వస్తుందని చెప్పారు. మరో ఉపాధ్యాయుడు సంతోష్ మాట్లాడుతూ, మంచినీరు తాగకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందరూ తప్పనిసరిగా నీళ్లను మోతాదులో తాగాలని సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులకు డిహైడ్రేషన్కి గురి కాకుండా ప్రతి గంటకు ఒకసారి పిల్లలు నీరు తాగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే పిల్లలకు దీనికి సంబంధించి మినరల్ వాటర్ సౌకర్యం కూడా మన పాఠశాలలో కల్పించడం జరుగుతుంది. ప్రతి గంటకు ఒకసారి పిల్లలు నీళ్లు తాగేటట్టు గంటలు కూడా మోయించడం జరుగుతుంది. ఎండలు ఇప్పుడు ఎండలు చూస్తే దాదాపు 40 డిగ్రీల పైన ఉండడం వల్ల విద్యార్థులు ఎప్పటికప్పుడు నీరు తాగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీటింగ్ పెట్టించి పిల్లలందరికీ బాటిల్ కొనివ్వండి, బాటిల్ లేనులకు మేమే బాటిల్స్ ప్రొవైడ్ చేసి, ఇక్కడ సార్ మా హెచ్ఎం సార్ అన్నాడు, మేడం మనము నీళ్ళు కూడా ప్రొవైడ్ చేద్దాము పిల్లలకు. గంటకోసారి బెల్ కొట్టుకుంటూ మనం నీళ్ళు ఇస్తామనుకో, కొంచెం పిల్లలకు నీరసం రాకుండా ఉంటుంది. మనం కొత్త పద్ధతిని అలవాటు చేయడం వల్ల మనమే కాకుండా వేరే స్కూల్ వాళ్ళు కూడా ఈ పద్ధతిని అలవాటు చేసుకుంటారు. ఈ పద్ధతి అలవాటు చేయడం వల్ల మన స్కూల్లోనే కాకుండా తల్లిదండ్రులలో కూడా మార్పు వస్తుంది. వాళ్ళు కూడా అరే గంటకోసారి నీళ్ళు తాగాల, వాళ్ళకు నీళ్ళు తాగేటట్లు ప్రోత్సహిస్తున్నాము. అంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారనంటే వాటర్ బాటిల్ తెచ్చుకోరు. వాటర్ బాటిల్ తెచ్చుకోకుండా కానీ మేము ఇక్కడ వాటర్ అరేంజ్ చేసి వాళ్ళకి గంటకోసారి వాటర్ తాగే విధంగా ప్రోత్సహిస్తున్నాం సార్. చిన్నప్పటి నుంచి వాళ్ళు వాటర్ తాగడం, వాటర్ మనకి ఎంత ముఖ్యమో అనేది వాళ్ళకు అర్థం అయిపోయేలా చేస్తున్నాం సార్. చిన్నపాటి ఆలోచనతో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిన ఇక్కడ ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్త విధానంతో విద్యార్థులకు ప్రయోజనకరంగా మారడంతో అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ మోగించాలని పలువురు కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.